హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కిట్. ఈరోజైతే మేము తాడేపల్లిగూడెం వెళ్తున్నాం. ఎందుకనుకుంటున్నారా? ఈరోజు నాకైతే డిఎస్సి ఎగ్జామ్ అయితే ఉంది. చాలా రోజుల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ కోసం అయితే ఆస్పిరెంట్స్ వెయిట్ చేశారు. సో ఫైనలీ ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేసింది. నేనైతే ప్రజెంట్ రివిజన్ చేస్తున్నాను, కానీ ఏమీ గుర్తుండట్లేదు. బట్ ట్రై మై లెవెల్ బెస్ట్ కదా. సో ఎగ్జామ్కి వెళ్ళడం కోసం నేను అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను. సో ఏంటంటే, ఈ హ్యాండ్ బ్యాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది నాకు మా పెద్దమ్మ కువైట్ నుంచి తీసుకొచ్చింది. బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, క్లాత్ కూడా డిఫరెంట్ అండి. ఈ బ్యాగ్కి జిప్స్ ఎక్కువ ఉంటాయి, అందుకే ఇష్టం నాకు, చూడడానికి బాగా కనిపిస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే, హ్యాండ్ బ్యాగ్లో ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ హాల్ టికెట్ అయితే పెడుతున్నాను. అలాగే ఐడి ప్రూఫ్ కోసం ఆధారు, ఫొటోస్ పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ నాకు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజ చేసి ఇచ్చిన పెన్ అయితే ఇచ్చారు. అది వెంకన్న బాబు అయితే నాకు సెంటిమెంట్ అండి. సో అందుకని నేను ఎక్కువ అవే వాడుతాను. బస్సు ఛార్జెస్ కోసం మనీ కూడా పెట్టుకున్నాను. చూసారు కదా ఎన్ని జిప్స్ ఉన్నాయో. సో ట్రావెలింగ్ బాగుంటుందండి. మీరు కూడా నేను ఎగ్జామ్ బాగా రాసి మంచి ర్యాంక్ రావాలని బ్లెస్ చేయండి. సో టీచర్ జాబ్ రావడం అనేది చాలా లక్ ఉండాలి. అది వచ్చి క్వశ్చన్ పేపర్ని బట్టి ప్రిపేర్ అయ్యే వాటిపై ఉంటుంది. మేమైతే 5కి స్టార్ట్ అయ్యాం. ఈ లోపల బస్సు అయితే వచ్చేసింది. సో జర్నీ అయితే స్టార్ట్ అయింది. నేనైతే బస్సులో పడుకున్నాను, లేదంటే ఎగ్జామ్ రూమ్లో పడుకుని పోతాను కాబట్టి. సో మా స్టాప్ అయితే వచ్చేసింది. ఇంక దిగిపోయి బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న టిఫిన్ షాప్కి అయితే వెళ్ళాం. ఇక్కడ హోటల్ అయితే చాలా నీట్గా ఉందండి. పూరి ఆర్డర్ ఇచ్చేసాం. సో టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో ఇక్కడ తెలిసిన రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఎగ్జామ్ సెంటర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. నాకైతే ఫుల్ టెన్షన్. కాలేజ్ అయితే శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఎగ్జామ్ సెంటర్ అనేది అక్కడ వచ్చిందనమాట, తాడేపల్లిగూడెంలో. సో కరెక్ట్గా 2కి లోపలికి వెళ్ళిపోవాలి, లేదంటే అటునుంచి అటే బయటికి గెంటేస్తారు. లోపలికి వెళ్ళే ముందు మొత్తం అన్నీ చెక్ చేసి పంపించారు. సో ఎగ్జామ్ అయితే ఎలాగోలా అయిపోయింది. సో ఆస్పిరెంట్స్కి నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే, ఎగ్జామ్ అనేది లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. సో మనం బాగా రాసినా బాగా రాయకపోయినా మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఎలా అయినా సక్సెస్ అవుతాం. కొంతమంది ఎగ్జామ్ రాసాక నెగిటివ్ థాట్స్ పెట్టేసుకుంటున్నారు. అలా అయితే చేయకండి, పాజిటివ్గా ఉండండి. బెటర్ లైఫ్ అనేది మనకు వస్తుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుండి టైం పెంచలేదని, సిలబస్ కవర్ అవ్వలేదని, సరిగా ప్రిపేర్ అవ్వలేదని సూసైడ్లు చేసుకున్నారు. సో బీ స్ట్రాంగ్, ఖచ్చితంగా జాబ్ వస్తుందని అనుకోండి. పాజిటివ్గా ఉండండి. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. దారిలో ఏమైనా తిందామంటే బస్ లేట్. సో ఇంకా అయితే ఈరోజు నా డే అయితే ఇలా గడిచింది. మీ డే ఎలా గడిచింది అనేది కమెంట్ చేసేయండి. వచ్చే దారిలో బిర్యానీ పార్సల్ ఒకటి తీసుకున్నాం. సో బిర్యానీ పార్సల్ కూడా తీసుకుని అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో నా డే అయితే ఇలా అయింది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.